ఎదురు చూసే దేవుడు మన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మనకిచ్చిన వాగ్దానం ఏదనగా యెషయా 41:13 వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతుండు. అనేక మార్లు నేను చెప్పడం జరిగింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు దేవుడు నేను నీ దేవుడైన యెహోవాని మాట్లాడుతున్నా, లేదా నీ సేవకుని మాట్లాడుతున్నా అని ప్రతి ఒక్కరి పేరు స్పష్టంగా రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరు మాట్లాడుతుండ్రు, ఎవరితో మాట్లాడుతుండ్రు, ఎవరి గురించి మాట్లాడుతుండ్రు, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కటి స్పష్టంగా లిఖితమై ఉంటుంది. ఇక్కడ ఏమంటుండు, నీ దేవుడైన యెహోవాకు నేను. ఈరోజు మనందరితో మాట్లాడుతుంది ఎవరు అంటే, మన దేవుడైన యెహోవా ఈరోజు మనందరితో మాట్లాడడం జరుగుతుంది. మన దేవుడు ఈరోజు మనతో ఏమేమి మాట్లాడుతుండో, దేవుడు మనందరితో దేని విషయంలో మాట్లాడుతుండో మనం చూద్దాము. ఏమంటుండంటే, మొదటగా భయపడకుము, భయపడకుము. ఈరోజు దేవుడు మనందరితో మొదటిగా మాట్లాడుతున్న మాట భయపడకుము. ఎవరెవరు ఏ విషయాలలో భయపడుతుండ్రో, ఏ విషయాలలో వాళ్ళ హృదయంలో కలవరపాటుందో, ఏ విషయాలలో వారికి నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారందరితో దేవుడు మొట్టమొదటిగా ఈరోజు పలుకుతున్న మాట ఏంటి అంటే భయపడకుము. నిజంగా ఒక దేవాది దేవుడే భయపడకుము అని మనతో చెప్పినాక ఇంకా మనం భయపడాల్సింది విషయం ఏదీ లేదు. భయానికే భయాన్ని పుట్టించే గొప్ప దేవుడైన, భయానికే భయాన్ని కలగజేసే గొప్ప దేవుడు. ఇప్పుడు ఇంతకుముందు సిస్టర్ చదివింది, కుక్కల పెట్టబడి 14 కొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమించదను. నూర్పిడి మానుగా అంటే ఒక రానుగా, అంటే ఒక చెట్టు అయితే గాలి వస్తే పడిపోతుంది, కానీ ఒక మానుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. మనను ఒక రానుగా, మన విశ్వాసం అనేది ఎట్లుంటుందంటే ఒక మానుగా. మొట్టమొదటికి ఒక సన్న కొమ్మలాగా ఉంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత అది కొంచెం దొడ్డుగా అవుతుంది, తర్వాత లాస్ట్కి మన విశ్వాసం ఎక్కడి వరకు చేరాలంటే ఒక మ్రానులాగా. ఆ మ్రాను మన విశ్వాసంలో మనము మ్రానులాగా బలపడాలా. కానీ మన సమస్య మ్రాను లాంటి సమస్యతో మనము ఆ సమస్యని పెకిలింపబడి సముద్రంలో పడవయ్యని విశ్వాసంతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆ సమస్య పెకిలింపబడి సముద్రంలో పడవేయబడుతుంది. దేవాది దేవుడు అన్న మాట ఏంటంటే, జీవ మరణంలో నాలుకే వశము. నేను జీవాన్ని మీ నోట్లోనే పెట్టి ఉన్నాను, మరణాన్ని మీ నోట్లోనే పెట్టి ఉన్నాను. మీరు జీవాన్ని ప్రవచిస్తే జీవం అవుతుంది, మరణాన్ని ప్రవచిస్తే మరణం అవుతుంది. అదేవిధంగా అట్టి దేవాది దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతుండంటే, మొట్టమొదటిగా భయపడకుము. ప్రతి ఒక్కరితో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరు ఏ విషయాల గుండా భయపడుతుండ్రో, కొంతమంది ఆరోగ్య విషయంలో భయపడుతుండ్రు, కొంతమంది ఆర్థికపరమైన భయములు, కొంతమందికి ఉద్యోగపరమైన భయములు, కొంతమందికి సమస్యలు, పిల్లల వల్ల భయములు, అనేక రకాల భయముల చేత ఉన్న ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు ఈరోజు ఏమంటుండంటే భయపడకుము, నేను నీకు తోడ. ఎందుకు భయపడొద్దు అంటుండు? ముందు చదువుదాం మనము. ఎందుకంటే నేను నీకు సహాయము చేసేదను. ఎందుకు భయపడొద్దు అంటుండు దేవుడు? నేను నీకు సహాయం చేస్తాను, నేనున్నా కదా, నేను నీకు సహాయం చేయడానికి, నీ బాధలలో నీ వేదనలో నేను నీ పక్షంలో ఉన్నా కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బిడ్డలకు ఏదైనా విషయంలో జ్వరం వచ్చింది, లేదా ఏదో పిల్లలకు ఒంట్లో బాగాలేదు, లేదా ఏదో అవసరతలు ఉన్నాయి, ఒక తండ్రి ఉన్నాడు అంటే అది ఎంత ధైర్యం ఉంటుంది, మనకు ధైర్యం ఉంటుంది. మన తండ్రి మనకు తోడుంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. అమ్మో మా నాన్న మాకు తోడుగున్నాడు, మాకేం భయము, ఏదైనా మా నాన్న చూసుకుంటాడు. కానీ అదే ఆ తండ్రి మనకు లేకపోతే మనము నిస్పృహలలో. నేను నిజంగా చెప్పగలుగుతాను, నా తండ్రి నాకు ధైర్యమై ఉన్నాడు. ఎప్పుడైతే నా తండ్రి నన్ను విడిచి ఇహలోకంని విడిచి పరమునకు చేరిండో చాలా నిస్పృహలకు వెళ్ళిపోయినా నేను. నా తండ్రి నాకు ఒక స్నేహితుడిలాగా ఉంటుండే, ఒక తండ్రిలాగా ఉంటుండే, ఒక ఆదరించే వ్యక్తిగా ఉంటుండే.
ఒక నా సమస్యలు నాకేమున్నా కానీ మా తండ్రి ఉండు కదా నాకు తీర్చడానికి అని అంటుండే. కానీ నా తండ్రి పోయినాక నేను చాలా కృంగిపోయినా, చాలా వేదన పడిపోయినా. కానీ ఎప్పుడైతే ఈ తండ్రి నన్ను ఒక్కటే అడిగినా, ప్రభు ఆ తండ్రి నీ సన్నిధికి చేరిండు, నాకు ఇప్పుడు ఇద్దరిద్దరు తండ్రుల ప్రేమ నీ నుంచి నాకు రావాలా ప్రభువా. ఇహలోకపు తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ, ఇద్దరి ప్రేమలను నేను అనుభవించాలా అన్నప్పుడు దేవుడు ఏమంటుండంటే, నువ్వు పిలిస్తే నేను పరుగున విచ్చేస్తా, నువ్వు స్తుతిస్తే నేను నీ ప్రార్థన ఆలకిస్తా, నువ్వు ఏడుస్తే నేను నిన్ను ఓదారుస్తా అనే మాట, అనే ఒక పాట ద్వారా దేవుడు నన్ను బలపరిచినప్పుడు ఇంకా నేను ఒక్కటే ఇక ప్రభువా, ఇంకా నేను దేనికి చింతించాల్సిన అవసరం లేదు, నా చింత యావత్తు నేను ఇంకా నీపై మోపుతున్నా అని నేను ధైర్యంగా ఉండడం జరిగింది. ఈరోజు మనందరితో మాట్లాడు, మన పరమ తండ్రి మనకి ఎవరి నుంచి సహాయం వస్తుందంట? సియోన్లో నుంచి మనకు సహాయం వస్తుంది, పరలోకంలో నుంచి మనకు సహాయం అనుగ్రహించడానికి దేవాది దేవుడు ఈరోజు సిద్ధమై ఉన్నాడని తెలుసు. నీకు సహాయం చేసేవాడిని ఎవరు నీకు సహాయం చేస్తుండు? నీ సృష్టికర్త నీకు సహాయం చేస్తుండు, నీ తండ్రి నీకు సహాయం చేస్తుండు, ఆదరణకర్త నీకు సహాయం చేస్తుండు. నువ్వు మొరపెట్టగా నీ ప్రతి మొరలని ఆలకించే దేవాది దేవుడు ఈరోజు ఏమంటుండంటే, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి, ఓన్లీ చెప్పడమే కాదు, ఏమంటుండంటే నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును. సృష్టికర్త మన చేయిని పట్టుకున్నాక మనకి ఇంకేమైనా భయం ఉందా? ఆయనంట మన కుడి చేతిని పట్టుకున్నంట సహాయం చేస్తా అని చెప్పి, ఓన్లీ మాట ఇవ్వడం కాదు. ఈరోజు నేను నీకు సహాయం చేస్తాను ఎన్నోసార్లు ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఈరోజు దేవుడు ఏమంటుండంటే, నీకు సహాయం చేస్తా అని చెప్పి ఈరోజు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా నేను. ఆయన కుడి చేతిలో మనం పట్టుకుండంట. ధనఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి, బలశౌర్యములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చెయ్యి ఎంత విశాలమైన చెయ్యి అంటే, ఈ లోకమంతా ఒక్కసారి సహాయాన్ని అర్థించినప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసే అంత గొప్ప చేతులు ఆయన చేతులు. సహాయం చేయనేరకున్నట్టు నా చేతులు కుర్చ కాలేదు, మీకు సహాయం చేయకున్నట్టు నా చేతులు చిన్నగా అయిపోలే, కుర్చగాలేదంటే చిన్నగా అయిపోలే. మనందరినీ ఎట్టే టైం మనమందరం ఈ భూలోకంలో ప్రతి ఒక్కరము చేతులెత్తి ఆయన సహాయంని వేడుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయగలరు. ఆయన హస్తం ఎటువంటి హస్తం అంట? దక్షిణ హస్తం. ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. ఆయన హస్తం దక్షిణ హస్తం. ఒక్కసారి ప్రతి ఒక్కరిని పట్టుకోవడానికి సామర్థ్యత కలిగిన చెయ్యి ఆయన చెయ్యి. ఈరోజు ఆయన ఏమంటుండంటే, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఎంతమందికి అయితే ఈరోజు ఇంకా భయంలలో, ఆందోళనలో, నిస్పృహలలో, వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. మనము పిల్లలను పట్టుకొని వెళ్తున్నప్పుడు పిల్లలు పడిపోకుండా మనం ఏం చేస్తాము? మన చేతులలో పట్టుకుంటాము. నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మా పాప చిన్నగా ఉన్నప్పుడు 2 చేతులలో నేను బ్యాగ్ పట్టుకుంటుంటే, ఆమెను కూడా పట్టుకోవాలి ఇంపార్టెంట్. నేనేం చేస్తుంటే ఆమె నా ఇట్లా సంఖ కింద ఆమె చైన్ పట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకొని ఆ బ్యాగులు పట్టుకొని నేను నడుస్తుంటే, అంటే నా బిడ్డకు ధైర్యం ఏంది అంటే, తన చెయ్యి నా చేతిలో ఉంది కాబట్టి నేను సెక్యూర్గా ఉన్నా. ఎన్నిసార్లు నా చేతులు పట్టుకున్నప్పుడు తన పడిపోవడం జరిగింది. పడిపోయినప్పటి నుంచి ఇంకా తనకు భయము. తను ఏం చేస్తుండే, నా చెయ్యి తన సంకలో పెట్టుకొని నా వెంబడి నా అడుగులు అడుగేసుకుంటా నడుస్తుండే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనందరితో ఆయన మన కుడి చేతిని పట్టుకొని మన కాళ్ళు తొట్టిల్లకుంటా ఆయన ఏం చేసిండంట, దూతల చేతులలో మనని ఎత్తుకొని నడిపిస్తుండంట. ఎంత దయగల దేవుడు, ఎంత కృపగల దేవుడు. దూతల చేతులలో మననెత్తుకొని నడిపిస్తుండంట. దూతలని మనకు సేవకులుగా, పరిచారకులుగా ఆయన చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో
ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలన్నీ ఆ దూతలు ధూపార్తిలో తీసుకొని పరలోకంకి తీసుకువెళ్ళడం జరుగుతుందంట. ఆ పరలోకంలో నుంచి దేవుడిచ్చిన జవాబు మళ్ళీ భూలోకంలో మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. దూతలని మనకు పరిచారకులుగా చేస్తున్న దేవాది దేవునికి వందనాలు. ఆయన ఏమంటుండు, నా అరిచేతులలో నిన్ను చెక్కుకున్నా, నా కుడి చేతితో నిన్ను పట్టుకొని ఉన్నాను. భయపడకుము, విస్మయం పొందకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి, నేను ఈరోజు నీకు సహాయం చేసేదనని చెప్తున్నా నిశ్చయంగా. ఎక్కడి నుంచి సహాయం చేస్తా? సియోన్లో నుండి నేను నిన్ను ఆదుకును. ఎక్కడి నుంచి ఆదుకుంటాడంట? ఆయన ఉన్న స్థలంలో నుంచే ఈరోజు సహాయం మనందరికీ కలగబోతున్నందుకు దేవాది దేవునికి వందనాలు. ఇంకా 10వ వచనంలో ఏమంటుండు, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నీవు నా దాసుడవు, నువ్వు నా దాసుడవని చెప్పి నేను నిన్ను ఉపేక్షించక నేను నీకు సహాయం చేస్తున్నా. ఏమంటుడు, భయపడకుము, నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటిని. ఏమంటుండంటే నేను నిన్ను ఏర్పరచుకున్నా. దేవాది దేవుడు మనని ఏర్పరచుకుండు. అదేవిధంగా దేవాది దేవుడు ఈ లోకంలో నుంచి మనని వేర్పరచుకుండు. ఆయన మనని ఏర్పరచుకోవడానికి ఈ లోకంలో నుంచి మనని వేర్పరచుకుండు. ఈ లోకంలో ఉన్నది ఏది మనకు సంభవించదు. ఈ లోకంలో సంభవించే కీడు కానీ, ఈ లోకంలో సంభవించే నాశనం కానీ, ఈ లోకంలో సంభవించేది ఏది ఆయన బిడ్డలమైన మనకు సంభవించది అని దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా ఆయన ఏమంటుండంటే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఎవరెవరైతే బలహీనంగా ఉండ్రో, వాళ్ళ దేహాలలో బలహీనంగా ఉండ్రో, ఆర్థికపరమైన బలహీనతల గుండా వెళ్తుండ్రో, లేకుంటే ఏ రకమైన బలహీనతల గుండా వెళ్తుండ్రో, వారందరితో దేవాది దేవుడు ఈరోజు సెలవిస్తుంది ఏంటంటే, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను బలపరచడానికి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ యొక్క బాధ ఏదైనప్పటికీ నేను దాన్ని బలపరుస్తున్నా. నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఆందోళన పడుతున్నావా? నువ్వు దిగులు పడుతున్నావా? నువ్వు సొమ్మసిల్లి ఉన్నావా? నువ్వు బలహీనంగా ఉన్నావా? నిన్ను వృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవాది దేవుడు ఈరోజు మనతో సెలవివ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండంటే, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటును. దేంతో ఆదుకుంటాడంట? నీతి అని ఆయన దక్షిణ హస్తంతో. మన దేవుడు ఎవరు? నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన ఏమంటుండంటే, ఏ నీతి న్యాయములు కలిగిన దేవుడినైనా నేను నా యొక్క దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా. నా యొక్క దక్షిణ హస్తంతో నేను నీకు తోడై ఉన్నాను. ఇంకేమంటుండంటే, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరైతే ఈరోజు నీ మీద కోపపడుతుండ్రా? చాలామంది ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు వారిని తిరస్కరించినోళ్ళు, ఎవరో ఒకరు అవమానించినోళ్ళు, ప్రతి ఒక్కరు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలలో గాయాలతో ఉన్న ప్రతి ఒక్క గాయాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాన్పబోతుండు అని రూఢిగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండు. మిమ్మల్ని ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచిండ్రో, మీ మీద కోపపడి ఉన్నారో, మీ మీద ఎవరైతే కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. ఈరోజు భార్య భర్త పైన కోపంగుండా, భర్త భార్య పైన కోపంగుండ్రా, పిల్లలు తల్లిదండ్రుల పైన కోపంగుండ్రా, తల్లిదండ్రులు పిల్లల పైన కోపంగుండ్రా, ఉద్యోగ స్థలాలలో యజమానులు ఆ యొక్క పనివారి పైన కోపముండ్రా, పనివారు యజమానులపై కోపముండ్రా. వారందరితో దేవాది దేవుడు ఈరోజు మాట్లాడుతుండే ఏంది అంటే, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదురు. దేవాది దేవునికై వందనాలు. ఏమంటుండు? దుష్టుని నేను పొట్టువలే నేను ఎగిరిపోవటట్టు చేస్తా, మాయమైపోతారు. నీతో వాదించు వారందరూ ఈరోజు అనవసరంగా ఎవరన్నా నీతో వాదిస్తుండ్రా, నీతో కలహపడుతుండ్రా? ఒకవేళ మీరు అనొచ్చు, సిస్టర్ మరి ఈరోజు నా భర్తనే వాదిస్తుండు కదా, మరి అయ్యో మరి నా భర్త మాయమైపోతాడా ఏంది?
ఈరోజు మరి నా సహోదరులే నాతో వాదిస్తుండ్రు కదా, మరి నా పిల్లలే వాదిస్తుండ్రు కదా, మరి నా ఉద్యోగ స్థలంలో నా బాసే వాదిస్తుండ్రు కదా, నా కొలీగ్స్లే వాదిస్తుండ్రు కదా, మరి మన క్వశ్చన్ రావాలా కదా. మరి దేవుడు ఏమంటుండు, ఈరోజు నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోదురు. మరి వాళ్ళందరూ మరి మనోళ్ళందరూ మాయమైపోయి నశించిపోతే ఎట్లా? మరి మనం వాక్యం చదివేటప్పుడు చాలా స్పష్టంగా వాక్యం ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంకి వ్యతిరేకంగా మనకి ఏదైనా చదివినప్పుడు అది దేవుని నుంచి మనకు ఆ యొక్క మాట మనకు వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాల? దేవాది దేవుణ్ణి అడగాల. ఎందుకంటే ఆయన మాత్రమే జవాబు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ఈ వాక్యం చదివినామనుకో, నిజంగా మన భర్తనే మనతో వాదిస్తుండ అనుకో, అంటే మన భర్త మాయమైపోతాడా? తప్పు కదా అది. కానీ దేవాది దేవుడు ఈరోజు ఏమంటుండంటే, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోదురు. మన భర్తలో ఏ దుష్టుడైతే ఉండి, ఏ దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. ఒక్క మారు మనలోకి ప్రవేశించిన దుష్టుడంట దేవుడు ఒక్క మాట సెలవిస్తే 7 మార్లు మన దేహాలను విడిచి వెళ్ళిపోతాడంట. ఏ దుష్టుడైతే ఈరోజు మన భర్తలలో కానీ, మన పిల్లలలో కానీ, మన ఉద్యోగ స్థలాలలో కానీ, ఇంకా మన బంధువులలో కానీ, మన కుటుంబ సభ్యులలో కానీ ఉండి మనతో వాదిస్తుండో ఆ దుష్టుడు ఈరోజు పొట్టు వలె ఎగిరిపోతాడు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ యొక్క దుష్ట ప్రభావం నుంచి విడుదల కలుగుతుంది అని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తాగుడు అనేది ఏంటది? వ్యసనం. స్వతహాగా దేవుడు ఏమన్నాడు? ప్రతి ఒక్కరిని నా స్వరూపమందు నా పోలికనందు నేను నరుని సృజించి ఉన్నాను. అంటే ప్రతి ఒక్కరిని ఆయన పోలిక. ఆయన మంచోళ్ళుగా, చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు శాడిస్టులు, వీళ్ళు తాగుబోతోళ్ళు, వీళ్ళు తిరుగుబోతోళ్ళు, అట్లా ఎవరిని సృష్టించలేదు దేవుడు. ప్రతి ఒక్కరిని ఆయన మంచిగా, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ప్రతి ఒక్క నరునైనా సృజించిండు. కానీ ఎప్పుడైతే ఆ మనిషిలోకి దురాత్మలు ప్రవేశిస్తాయో, మనందరికీ తెలుసు గెరాసీను ప్రాంతంలో సేన అనే దయ్యం పట్టిన ఆ యొక్క వ్యక్తిలో అనేక రకమైన దురాత్మలు వాసం చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిండు? తనంతన గాయపరచుకుండు, ఇతరులను గాయపరిచిండు. అంటే ఈరోజు ఎవరైతే దురాత్మల చేత బంధింపబడ్డారు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవడము, ఇతరులని వాళ్ళు గాయపరచడము, గట్టిగా వారు అరవడము, వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవడము, ఇతరులని గాయపరచడము. కొంతమంది సహోదరులు నాతో చెప్పడం జరిగింది, అమ్మ మా భర్త కోపం వచ్చిండంటే నెత్తి తీసి గోడకు గుట్టుకుంటాడమ్మా, లేదా చేతులు తీసుకొని ఇట్లా టపా నెత్తికి మీద కొట్టుకుంటాడు. అంటే మళ్ళీ ఒకసారి అట్లా చేస్తాడు, ఒకసారి నన్ను కొట్టేస్తాడు. ఎట్లా కొడతాడు అంటే అసలు ఒక పద్ధతి లేకుండా కొడతాడమ్మా. నన్ను కొడితే ఆయననన్నా గాయపరుచుకుంటాడు, లేదా నన్నన్నా కొడతాడు, లేదా ఫోన్లు చేసి నాకేదో ఒక ధమ్కీలు ఇస్తుంటాడు. నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నా, నిన్ను కొడతా, నేను ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేస్తా, నువ్వు నాకు పనికి రావు, నేను నిన్ను ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేస్తా. ఏదో ఒక రకంగా ఆ యొక్క సహోదరుని టార్చర్ చేస్తూనే ఉంటాడు. లేదా పిల్లలని, భార్యని కొంచెం సేపు, లేదా పిల్లలు మీరు చదువుతలేరు, మీరు ఫెయిల్ అయిపోతారు, అంతే, మీరు దేనికి పనికిరారు, మీరు అంతే, మీరు మొద్దులు, మీరు పనికిరారు, మీరు చదవరు, ఇక మీకు ఫీజులు కట్టనేను. పిల్లలు లేకపోతే భార్య లేకపోతే పిల్లలు, లేదా తన గాయపరచుకోవడం. ఇదంతా ఏంది? ఇది ఒక దురాత్మ కార్యం. దురాత్మలు ఆ వ్యక్తిలో ఉండి ఆ యొక్క కుటుంబం అంతా శోధిస్తుంది, ఆ వ్యక్తిని శోధిస్తుంది, తన కుటుంబ సభ్యులందరినీ శోధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండంటే, నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోడు. ఆ వ్యక్తి ఏం చేస్తుండు? తన భార్యతోని వాదిస్తుండు, పిల్లలతో వాదిస్తుండు, తనతో వాదిస్తుండు. ఎట్లా అంటే వాళ్ళని రిలాక్స్గా ఉండనిస్తలేడు, తన రిలాక్స్గా ఉండలేడు. అది ఒక దురాత్మ ఒక వ్యక్తిలో ఉంది అన్నదానికి సూచన.
ఒక దురాత్మ చేత ఆ యొక్క వ్యక్తి బంధింపబడి ఉన్నాడు అన్నదానికి అది సూచన. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటుండంటే, నీతో వాదించువారు మాయమై నశించిపోదు. ఏ దుష్టుడైతే నీ కుటుంబ సభ్యులలో, నీ భర్తలో కానీ, నీ పిల్లలో కానీ, నీ యొక్క కుటుంబ సభ్యులలో కానీ, నీ ఉద్యోగ స్థలాల్లో కానీ ఎక్కడ ఆ దుష్టుడు నీతో వాదిస్తుండో, నిన్ను హేళన చేస్తుండో, నిన్ను అవమానపరుస్తుండో, నిన్ను బాధిస్తుండో, ఆ దుష్టుడు ఈరోజు ఏమంటుండు, దుష్టుడు పొట్టువలే ఏమైపోతాడంటే ఎగిరిపోతాడంట. ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతారు. ఈరోజు ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుండ్రో నిజంగా ఈ వాక్యం మా కోసమే, ఎవరైతే ఈ వాక్యం దేవుడు ఈరోజు మాతోనే మాట్లాడుతుండు, అవును మా కుటుంబ సభ్యులు ఈ విధంగా దురాత్మల చేత బాధపడుతుండు, దేవుడు వారందరికీ ఈరోజు విడుదల ఇవ్వబోతుండని ఎవరైతే ఈ యొక్క మాటలని క్లెయిమ్ చేసుకుంటుండో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దేహాలలో నుంచి దురాత్మలు బయటికి వెళ్ళిపోతున్నాయని దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు ఏమంటుండంటే, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు కానీ వారి కనుగొనలేకపోదువు. అయ్యో అవును, మరి ఇప్పుడు కొట్లాడేటోళ్ళ గురించి కూడా దేవుడు అట్లనే అంటుండు. నీతో కొట్లాడేటాళ్ళు అలిగా నువ్వు చూడవు మళ్ళా అంటే, ఒకవేళ మరి మన కుటుంబ సభ్యులే కొట్లాడితే, వాక్యం చదివేటప్పుడు అందుకే జాగ్రత్తగా చదవాలా. ఇది రెండంచెలు గల ఖడ్గము, ఇది రెండంచెలు గల ఖడ్గము. దీంట్లో మరణం ఉంది, దీంట్లో జీవం ఉంది. ఒకవేళ ఈ వాక్యం ఎవరైనా కొత్తగా చదివేటోళ్ళు వాళ్ళు అర్థం కాకుండా, చాలామంది ఈ వాక్యం ఇప్పటివరకు చదివిండొచ్చు, వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు. ఈరోజు నిజంగా మా కొత్త మాటలు అర్థమవుతున్నాయని ఎవరైతే నిజంగా అనుకుంటుందో వాళ్ళు చేతులు ఎత్తొచ్చు. దే కెన్ రేజ్ దేర్ హ్యాండ్స్. నిజంగా ఈరోజు ఈ వాక్యంని మా కొత్తగా దేవుడు చెప్తుండు. ఇప్పటి వరకు మేము ఈ వాక్యంని చదివినాము, కానీ నిజంగా కొన్నిసార్లు మేము అర్థం కాక వదిలేసినాము, లేకుండా చదివినా కానీ మేము ఏదో వాక్యం అని చదివి వదిలేసినాము. కానీ ఈరోజు దేవుడు కొత్తగా మాట్లాడుతుండు. ఈరోజు ఇన్నర్ లోపట ఏం జరుగుతుందో, ఎందుకంటే మొట్టమొదట దేవుడు ఏమంటుండంటే, భయపడకు, నేను నీ దేవుడై నన్ను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. ఇవి దేవాది దేవుడు మనతో బలపరిచే మాటలు. ముందు చూడాలా మనం ఏం మాట్లాడుతుండు దేవుడు ఈరోజు, దేని గురించి మనని బలపరచడానికి కోసం మాట్లాడుతుండు. ఈ విషయాలలో మనము బాధపడుతున్నాము, ఈ విషయాలలో మనము ఏమంటారంటే చాలా బాధ వేదనతో ఉన్నాం కాబట్టి మనని బలపరచడానికి దేవుడు ఈరోజు ఈ మాటలని మాట్లాడుతుండు. ఇంకా ఏమంటుండు ఆయన, నేను చాలామంది సహోదరులకు చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్స్లో చెప్తుంటా నేను, అమ్మా నీ భర్త ఒక చెడ్డోడు, ఒక శాడిస్టి, ఒక తాగుబోతోడు, ఒక వ్యభిచారి అని చూసినంతసేపు నీ భర్తని ఒక ఏమంటారంటే ఒక భోగిగా కాదు, ఒక రోగిగా చూడు తల్లి. ఒక రోగిగా ఎప్పుడైతే చూస్తావో ఆయన పైన నీకు సింపతి వస్తుంది, ఆయన పైన నీకు దయా కనికరం వస్తుంది. ఎప్పటి వరకు నువ్వు ఒక చెడ్డవానిగా చూసినావు అనుకో, అప్పటి వరకు నీ కోపము ద్వేషము వస్తుంది. స్వతహాగా మనం అందరము మంచోళ్ళమే, ఎందుకంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనం చేసిండు. కానీ కొన్ని దురాత్మలు మన బలహీనతలను బట్టి, ఆ దురాత్మలు ఎప్పుడైతే మన లోపలికి వచ్చి వాసం చేయడము మొదలు పెడతాయో, ఆ యొక్క దురాత్మ స్వభావాలతో మనం మాట్లాడుతుంటాము, ఆ యొక్క దురాత్మ కార్యాలు మనం చేస్తుంటాము, ఆ దురాత్మ ఎట్లా మనం చెయ్యాలని ప్రేరేపిస్తుంటాయో ఆ దురాత్మలు అట్లా మనం చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండంటే, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు కానీ వారు నువ్వు కనుగొనలేకపోదువు. ఈరోజు నుంచి ఇంకా నీ ఆప్తులలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో ఆ దుష్టుని నువ్వు దోలాడినా కానీ ఇప్పటి నుంచి ఆ దుష్టుడు నీకు కనబడడు. వాడికి ఈరోజు లాస్ట్ డేటు. నీ కుటుంబ సభ్యుల దేహాలలో నుంచి ప్రతి ఒక్క దురాత్మ ఈరోజు బయటికి వెళ్ళిపోతుంది. ఈ వాక్యము వెల్లడవుతా తోడనే ఎవరైతే ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకొని ఈరోజు దేవుడు మాతోనే మాట్లాడుతుండు, మా యొక్క స్థితి మారబోతుంది, మా యొక్క పరిస్థితి మారబోతుందని ఎవరైతే విశ్వసిస్తుండ్రో వారందరి జీవితాలలో ఈరోజు దేవుడు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. దోస్
who want to receive this promise, they can claim and receive in the name of Jesus Christ of Nazareth. ఎవరైతే నిజంగా ఈరోజు దేవుడు మా కుటుంబంలో ఈ యొక్క దురాత్మల చేత బంధింపబడిన ప్రతి ఒక్కరికి విడుదలనివ్వబోతుండు అని ఎవరైతే నమ్మిన ఎడల ఆయన సూచన క్రియలని మనము ఈరోజు ఆయన సూచన క్రియలను ఆయన మహత్కార్యాలని మనం చూడబోతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే, నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అబవులగుదురు. ఇంకొక మాట దేవుడు సెలవిస్తుంది, నీతో యుద్ధము చేయువారు. ఎవరెవరైతే ఈరోజు నీతో యుద్ధం చేస్తుండ్రో, గృహంలో యుద్ధాలు, ఉద్యోగ స్థలాల్లో యుద్ధాలు, వ్యాపార స్థలాలలో యుద్ధాలు, రాజకీయాలలో యుద్ధాలు, హాస్పిటల్స్లలో యుద్ధాలు, ఎక్కడ పోయినా కానీ అపవాది ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తుంది. మన మాటలు ఆ విధంగా యుద్ధానికి ప్రేరేపణ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటుండంటే, నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అబవులగుదురు అంటే నీతో యుద్ధం చేయవారి వారి శక్తి తగ్గిపోతుంది. ఇంకా నీతో యుద్ధం చేయడానికి ఆ దుష్టునికి సామర్థ్యత సరిపోదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మొదలుకొని నీతో యుద్ధం చేయడానికి దుష్టునికి బలం సరిపోదు. దుష్టుని బలమంతటి పైన దేవుడు ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వబోతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి దుష్టత్వం నుంచి, ప్రతి దుష్టుని నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి కలహపడవారి నుంచి, ప్రతి మనని బాధపెట్టు వారి నుంచి, ప్రతి మనను శోధించు వారి నుంచి, మన మీద కోపపడు వారి నుంచి, మనతో కలహ పెట్టుకునే వారి నుంచి, మనతో యుద్ధం చేయవారి నుంచి దేవాది దేవుడు ఈరోజు మనకు విడుదలనివ్వబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, ఇంకా దాని తర్వాత ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏమంటుండే, నీ దేవుడైన యెహోవాకు నేను ఇవన్నీ మీకు చెయ్యబోతున్నా అనేసి మనం ఎప్పుడు కానీ వాగ్దానం చదివేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు వాగ్దానం చదువుతుండ్రా, ముందు వచనాలు దాని తర్వాత వచనాలు తప్పకుండా చదవాలా. ఉట్టి ఆ వాగ్దానాన్ని చదవడం వల్ల మనకి ఏమీ లాభం జరగదు. ఒక వాగ్దానం దేవుడు మనకి ఎప్పుడైతే ఇచ్చిండు అంటే ఆ వాగ్దానము పైన మనకు ఒక కమాండ్మెంట్ ఉంటుంది, ఒక ఆజ్ఞ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆజ్ఞ చేస్తామో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. చాలామందికి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కానీ ఒక్కటి నెరవేర్తలేదు. రోజు దేవుడు వాగ్దానాలు ఇస్తుండ్రు, రోజు క్లెయిమ్ చేసుకుంటారు, మరి ఒక్క వాగ్దానం కూడా పనిచేస్తలేదు. అంటే దేవుడు అబద్ధి కూడా కాదు, ఎన్నటికీ కాదు. కానీ ఒక వాగ్దానం ఇచ్చిండు దేవుడు అంటే ఒక ఆజ్ఞ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞను మనం పాటిస్తామో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ఉట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్యాలెండర్లో కానీ ఒక వాగ్దానం చూసి చదివేసి వెళ్ళిపోతారు. అబ్బా ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చిండు మనకు. ఏదైనా తప్పు జరిగిందనుకో దేవుడు ఆ వాగ్దానం మీద ఒక హెచ్చరిక నీ కోసం పెడతాడు. ఆ హెచ్చరిక నువ్వు చదవవు, ఓన్లీ వాగ్దానం పట్టుకొని వెళ్ళిపోతావు. జరగాల్సింది జరుగుతుంది. అప్పుడు నీకు ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంటుందా? కాబట్టి వీలైనంత మటుకు వాగ్దానం చదివితే ఒక అధ్యాయం మొత్తం చదవాల. ఆ అధ్యాయం మొత్తం చదివి అధ్యాయం మనకిచ్చిన వాగ్దానం పైనేముంది కిందేముంది తప్పకుండా మనం చదవాల. ఇది తప్పనిసరి. ఇక్కడ ఏమంటుండు దేవుడు చూడండి ఎన్ని చెప్పిండో. ఫస్ట్ నేను చదివింది భయపడకము. నేను ఈరోజు మీకు చదివింది ఏంటంటే వాగ్దానము, నేను నీ దేవుడైన యెహోవాకు భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పి నీ కుడి చేతిని పట్టుకున్నా. చాలా మంచి వాగ్దానం. భయపడొద్దు అంటుడు, నీ కుడి చేతిని పట్టుకుండు. సరే, ఏం సహాయం చేస్తుండే ఈరోజు మనకు తెలవాలి కదా. మనకు ఈరోజు ఆర్థికపరమైన సహాయం దేవుని నుంచి పొందుకుంటున్నామా, లేకుంటే స్పిరిచువల్ సహాయం పొందుకుంటున్నామా? మనము ముందు లైన్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ 10 నుంచి 13 వరకు చదివినప్పుడు ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని బలపరిచిండు. మనతో వాదించి వారి గురించి మాట్లాడిండు, మనతో యుద్ధం చేయవారి గురించి మాట్లాడిండు, మన మీద కోపపడు వారి గురించి మాట్లాడిండు. ఇన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. కిందేముందో చూద్దాము. పురుగులు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయిలీలు భయపడకుము, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడగు ఇజ్రాయిలీల పరిశుద్ధ దేవుడే.
కుక్కలు పెట్టబడి 14 కొత్తదైన నూర్పిడి మానుగా నేను నిన్ను నియమించుతున్నాను. నువ్వు పర్వతములను నూర్పుదువు, వాటిని పొడిగా చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ యొక్క మీదున్న ఈ దుష్టత్వం నుంచి మనము విడుదల పొందుకున్నామని ఎప్పుడైతే నమ్మి దేవుడు ఈరోజు మనందరినీ ఈ యొక్క మనలో పనిచేస్తున్న మన కుటుంబంలో, మన ఆప్తులలో, మన బంధువులో పనిచేస్తున్న దుష్టత్వం నుంచి మనకు విడిపించండి మనం నమ్మి ఈరోజు ఆయన మనకు తోడై ఉన్నాడు, మన కుడి చేతిని పట్టుకున్నాడని నమ్మినప్పుడు దేవుడు ఏమంటుండంటే, ఇంకా నీకు అసాధ్యమైనది ఏది లేదు. పర్వతంలని నువ్వు నూర్పుదువు, వాటిని ఏం చేస్తావంట? పొడిగా చేద్దావు, కొండలను పొట్టువలే చేయదు. అంత బలం నీకు వస్తుంది అని చెప్తుండు. దేవుని వాక్యం బలమైనది. ఆ దేవుని వాక్యము, ఆ బలంని మనం పొందుకోవాలంటే ముందు మన బలహీనతల నుండి మనము విడుదల పొందుకోవాల్సిందిగా దేవుడు ఈరోజు చెప్తున్నాడు. నేను నీకు తోడైనానంటే నీకు అసాధ్యమైనది ఏం లేదు. నువ్వు కొండలను పొట్టులాగా చేస్తావు, నువ్వు కొండలను పొడిలాగా చేస్తావంట, కొండలను పొట్టులాగా, పర్వతములను పొడిగా చేస్తావంట, కొండలను పొట్టుగా చేస్తావంట. అంత శక్తి నేను నీకు ఇస్తా, అంత శక్తి నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. నీవు వాటిని గాలింపగా గాలి వాటిని కొట్టుకొని పోవును, సుడిగాలి వాటిని ఎగిరిగొట్టుకొని పోవును. ఈ విధంగా దేవుడు ఎప్పుడైతే మనకు తోడై ఉన్నాడో ఈ విధంగా మన జీవితాలలో జరుగుతాయి. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడిపించేదను. ఏమంటుడు? నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలుల దేవుడైన నేను మిమ్మల్ని విడిపించేదను. దేవాది దేవుడు ఈరోజు మరీ ఒక ప్రామిస్ మనకి ఇస్తుండు. ఇప్పటి వరకు మీరు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అనే దేవుడు ఈరోజు మళ్ళీ ఇంకొక వాగ్దానం ఏమంటుండంటే, యెహోవానైన నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను ఇజ్రాయెల్ దేవుడైన నేను నిన్ను విడిపించేదను. ఈరోజు ఏ దుష్టత్వం గుండా నువ్వు బంధింపబడి ఉన్నావో ఈ ముందు ఈ లైన్లు కలుపుకోవాల్సిందిగా కోరుతున్నా. ఏ దుష్టత్వం నుంచి నువ్వు బంధింపబడి ఉన్నావో, ఏ బలహీనతలు నీ కుటుంబ సభ్యులలో, నీ జీవితాలలో ఉన్నాయో దేవుడు ఈరోజు విడిపించడానికి తోడై ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటుండంటే, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు నేను మీకు సహాయం చేసేదను, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని ఏ విధంగా ఆయన మన కుడి చేతిని పట్టుకున్నందుకు ఏ విధంగా ఈరోజు ప్రతి దుష్టత్వం నుంచి దేవుడు మనను విడిపించి మనని గొప్ప బలవంతులుగా చేయబోతుండో ఈరోజు దేవుడు మాట్లాడిన ప్రతి మాటకై ఆయన నామానికి స్తుతి స్తోత్రములు.